అంతఃపురం సీరియల్ 1600వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆదరిస్తున్న ఈటీవీ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తన బిడ్డే కావాలనుకుంటే దత్తత తీసుకున్న వాళ్ళు తిరిగివ్వడానికి ఒప్పుకోవద్దు. నిజమేంటో డైరెక్ట్ గా మీ అమ్మ కాని అమ్మ నోటి వెంటే విందుగాని. ఈ రాక్షసికి ఆస్తి యావ తప్ప మరే పని లేదు. చంపుకు తింటోద్ది. పని పాట లేదా? నీ పని పట్టడమే నా పని. ఏం చేస్తున్నావక్క? నేనింట్లో లేను కదా, హ్యాపీగా మొగుడితో ముచ్చట్లు పెట్టుకున్నావా? నోర్మోయ్! ఏంటో అక్క, నిన్నేడిపిస్తుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది. అవును, నువ్వు మనోహర్ బావ అమెరికా వెళ్ళిపోతున్నారట కదా? బావ చెప్పాడు, ఫ్లైట్ టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయట కదా? పక్కనే ఉంటూ నాక్కూడా తెలియకుండా దాచావేంటక్క? అంత సీక్రెటా? రాజావారికి చెప్పేస్తానని భయమా? నోర్మోయ్! ఏమైందక్కా? కిందగాని పడ్డావా? ఏయ్, నేను పడ్డం కాదు. ఈ టైంలో నువ్వు నా కళ్ళ ముందు ఉండుంటే మేడపై నుండి కిందకి తోసేసేదాన్ని. అయ్యో, అంత తప్పు నేనేం చేశానక్కా? నాకు మనోహర్కి ఎలాంటి సంబంధము లేదని 100 సార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే పాట పాడుతూ నన్ను రెచ్చగొడుతున్నావు. ఒక పని చేద్దామేంటి? తన్యకి DNA టెస్ట్ చేయిద్దాం. నిజమేంటో బయటపడిపోతుంది. రెడీ? ఐఎమ్ రెడీ. ఏ టెస్ట్కైనా నేను రెడీ. భయపడేదాన్ని కాదు. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని నీకు తెలుసు. ఆ అదృష్టమే నాకుంటే నీవే హవేలికి వారసుని కనేదాన్ని. నువ్వు హవేలిలో అడుగు పెట్టేదానివే కాదు. పసిగుడ్డుగా ఉన్నప్పుడు తల్లి లేని తన్యని నా చేతుల్లో పెంచాను. ఆ ప్రేమని అభిమానాన్ని కాదనుకోలేకే మనోహర్ రిక్వెస్ట్ చేశాడు కాబట్టి ఇప్పటి వరకు తన్య కన్న తల్లి ప్లేస్లో ఉండే తన్యని పెంచుతున్నాను. తన్యకి ఫిట్స్ జబ్బు ఉంది. నేను కూడా పక్కన లేకపోతే తన్యని చూసుకునే దిక్కు లేదని మనోహర్తో పాటు ఆ ఇంట్లో ఉండిపోయాను. అయినా నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. రాజావారికి మనోహర్కి అన్ని విషయాలు పూర్తిగా తెలుసు. నీలాంటి చిల్లర మనుషులు బెదిరిస్తే బెదిరిపోవాల్సిన పని నాకు లేదు. ఇంకొకసారి ఈ టాపిక్ రేస్ చేయకు. మర్యాదగా ఉండదు. అర్థమైందా? నాకే కదక్కా, నాతో పాటు నువ్వు మాట్లాడేదంతా వింటున్న తన్యకు కూడా అంతే అర్థమైంది.
వింటుందా? ఎస్, చాలా సీరియస్ గా వింటోంది. పాపం కన్నీళ్లు పెట్టుకుంటూ మరీ వింటోంది. స్పీకర్ ఆన్ చేసి పెట్టానులే. ఓ మై గాడ్, పాపం మనోహర్, నువ్వు తన్య నుండి నిజాలు దాచి అమాయకురాల్ని చేసి చాలా ఏడిపించారు. ఈ రోజుతో ఎవరెవరో ఎవరేమిటో తన్యకి ఓపెన్ గా తెలిసిపోయింది. నో మోర్ సీక్రెట్స్. ఇంకో షాకింగ్ న్యూస్ కూడా చెప్పనా? తన్యతో పాటు మనోహర్ కూడా నా స్పెషల్ గెస్ట్ గా ఇక్కడే ఉన్నాడు. కూతురు పక్కనే ఉన్నాడు. ఇక కథ రంజుగా ఉంటుంది. వెయిట్ అండ్ సీ మై డియర్ అక్క. ఏమా బంగారు తల్లి, మీ తల్లి ఏమందో విన్నావుగా? ఇప్పుడేమంటావు? మీ డాడీ సిన్సియర్, మీ అమ్మ మహా సిన్సియర్ అంటూ ఎగిరెగిరి పడ్డావుగా? కుదిరిందా రోగం? ఎవరేమిటో ఇప్పటికైనా తెలిసిందా చిన్నారి తల్లి? అమ్మ తన్య, మాట్లాడుకు. నాతో మాట్లాడుకు. తప్పమ్మా, డాడీని అలా అనొచ్చా? ఏం చెప్పాలనుకున్నాడో, ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలనుకున్నాడో చెప్పని. మృణాల్ని, ఏంటి బాబు, కడుపు రగిలిపోతుందా? నా పీక పిసికి చంపేయాలనుందా? నీ దొంగ బ్రతుకు బయట పెట్టానని ఉక్రోషంగా ఉందా? ఇప్పటికైనా ఒప్పుకుంటావా తన్య? ఆస్తి మీదున్న ప్రేమ మీ అమ్మకు నీ మీద లేదు అని, అందుకే నీ గురించి మనస్ఫూర్తిగా పట్టించుకోవడం లేదు అని. షట్ అప్! మా అమ్మ మనసేంటో నాకు తెలుసు. ఆహా, నా గురించి ఎంత తపన పడుతుందో, ఎంత ఆరాట పడుతుందో నాకు తెలుసు. ఓహో, చూడు, నీ బోర్డు సర్టిఫికెట్లతో పని లేదు. వెళ్ళిపో, నా ముందు నుండి వెళ్ళిపో. నన్ను ప్రశాంతంగా ఏడవని. నీ చావు నువ్వు చావు, ఏమైనా చేసుకో. వెళ్ళు, గెట్ లాస్ట్. ఫైన్ ఫైన్ ఫైన్. అలాగే, నువ్వు ఏడుస్తానంటే అంతకంటే నాకేం కావాలి? మీ డాడీని కూడా నీకు కోరస్గా ఏడవమని చెప్పు. వినసొంపుగా ఉంటుంది. కమాన్, స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. అమ్మా, అమ్మా, అమ్మ తన్య, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. చాలు, చెప్పిన అబద్ధాలు చాలు. నీ ముఖం కూడా చూడాలనిపించట్లేదు. ఐ హేట్ యూ, ఐ హేట్ యూ.
అమ్మ తన్య, నీ కారణంగానే అమ్మని బాధ పెట్టాను. నీ కారణంగానే ఒక దేవత లైఫ్ ని డిస్టర్బ్ చేశాను. పాపం చేశాను, పాపం చేశాను. తన్య, అది కాదమ్మా. నేను తల్లి లేని అనాథిని అన్న విషయం నా నుండి ఎందుకు దాచావు? ఆ దేవతని ఎందుకు నీ భార్యగా అబద్ధం చెప్పావు? ఎందుకు ఎందుకు ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావు? నా కూతురు కోసం, నా కూతురి ప్రాణాలు రక్షించుకోవడం కోసం, నా కూతురు నాకు దూరం కాకుండా ఉండడం కోసం. వాట్ డు యు మీన్? జరిగిందేంటో మొత్తం చెప్తాను, కాస్త ఓపిక వినమ్మా. మనిద్దరి కోరిక తీరాలి అంటే, పాప ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలంటే ఒకటే దారి. పాపకి అమ్మగా నువ్వు, డాడీగా నేను ఇదే ఇంట్లో ఉండటం. నువ్వు నా భార్యగా ఈ ఇంట్లో ఉండాలి. ఇప్పుడు చెప్పమ్మా, నేను చేసింది తప్పు రైట్? నువ్వే చెప్పమ్మా. నా కూతురు నాకు దూరం కాకుండా చూసుకోవడం తప్ప? అందుకోసం ఒక భార్యని భర్తను వేరు చేయటం తప్పు. ఆమె జీవితాన్ని డిస్టర్బ్ చేయడం తప్పు. ఆ హక్కు నీకు లేదు. తప్పు చేశావు డాడ్, తప్పు చేశావు. దిద్దుకోలేని తప్పు చేశావు. యు ఆర్ ఎ కల్ప్రిట్, దోషివి. రాజేశ్వరీదేవి గారు, ఏమిటి? లేవండి, లేవండి. రాజావారు, నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? ఎందుకు మీ జీవితంలోకి ఆహ్వానించారు? ఎందుకు నాకింత విలువనిస్తున్నారు? ఏమైంది రాజేశ్వరీదేవి గారు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కొండ మీద చెయ్యి వేసుకుని నిజం చెప్పండి. ఈ దౌర్భాగ్యురాలితో జీవితం పంచుకోవటం వల్ల మీకన్ని కష్టాలే కదూ, నష్టాలే కదూ. మీ జీవితాన్ని నరకం చేస్తున్నాను, అతలాకుతలం చేస్తున్నాను. అయినా మీరు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు, అభిమానిస్తూనే ఉన్నారు. ఎందుకు? రాజేశ్వరీదేవి గారు, ఎందుకు రాజావారు? ఎందుకు నా మీద ఇంత అపేక్ష? వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా, నన్ను హవేలి వదిలి వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా, మెడ పట్టుకుని బయటికి గెంటయ్యొచ్చు కదా. రాజేశ్వరీదేవి గారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? హర్ట్ చేసామా? బాధ పెట్టామా? చెప్పండి, సారీ చెప్తాం. ఈ మంచితనమే నన్ను హర్ట్ చేస్తోంది. ఈ మంచితనమే నన్ను బాధ పెడుతోంది. ఈ మంచితనమే మీ ముందు సిగ్గుతో తల వంచుకునేలా చేస్తోంది.
మన పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటి వరకు నేనేమడిగినా మీరు కాదనలేదు. మీకిష్టం లేకపోయినా నచ్చకపోయినా నా కోసం నా మీద అభిమానంతో ఒప్పుకున్నారు. కాబట్టే సర్కెటివ్ ప్రాసెస్ లో సందీప్ పుట్టాడు. ఆ మృణాలి లాంటి రాక్షసి మన హవేలీలో అడుగుపెట్టింది. మీరు ఆస్తి మొత్తం కోల్పోయారు, ప్రశాంతతని పోగొట్టుకున్నారు, పరువుని పోగొట్టుకున్నారు. ఇదంతా నా వల్లే కదా. రాజేశ్వరీదేవి గారు, మేము పోగొట్టుకున్నదేమిటి అని ఎప్పుడూ లెక్కలు వేయలేదు, ఆలోచించనూ లేదు. ఆ అవసరం కలగలేదు. ఎందుకంటే దేవతలాంటి మీరు మా పక్కనుంటే చాలనుకున్నాం కాబట్టి. అదే గొప్ప వరం అనుకున్నాం కాబట్టి. ఇంతకంటే ఈ జీవితానికి గొప్ప అదృష్టమేమీ లేదనుకున్నాం కాబట్టి. ఒక చిన్న కోరిక అడగండి రాజావారు. మా జీవితం మీ జీవితం అంటూ ఎప్పుడూ విడదీసి మాట్లాడకండి. మనకుంది ఒకే జీవితం, మన జీవితం. మా కష్టం వేరు, మీ కష్టం వేరు కాదు. మీ సంతోషం మా సంతోషము వేరు కాదు. అన్నీ ఒక్కటే, మనిద్దరం ఒక్కటే. రాజావారు, రాజేశ్వరీదేవి గారు, ఏదో చెప్పాలని చెప్పలేక మీలో మీరే మదన పడుతున్నారు. రాజేశ్వరీదేవి గారు, ఏదో అడగాలని అడగలేక సంశయిస్తున్నారు. మీ మనసు వేరు, మా మనసు వేరు కాదు. తెలిసిపోతోంది, అవునా? రాజావారు, అడిగాక కాదనకూడదు, కుదరదని చెప్పకూడదు, ఆర్గ్యూ చేయడానికి ట్రై చేయకూడదు, నా మనసు మార్చడానికి ప్రయత్నించకూడదు. పర్వాలేదక్కా, మాట్లాడు. మొగుడు పెళ్ళాల మధ్యలో మూడో వ్యక్తి ఉండకూడదు అని చెప్తారు. కానీ నేను పరాయిదాన్ని ఏం కాదు కదా. నేను నీలా ఆయన పెళ్ళాన్నే. మనలో మనకి మొహమాటాలు రహస్యాలు ఏవీ ఉండకూడదు. మన బెడ్రూమ్స్ వేరైనా మొగుడు ఒకరే కదా. రాజావారు, అక్కకి మొహమాటం ఎక్కువ. నాలా కాదు. నాకేం కావాలన్నా మీద పడి అడిగి మరీ తీసుకుంటాను. నా క్యారెక్టరే అది. ఐ కాంట్ హెల్ప్ ఇట్. కానీ అక్క అలా కాదు. మర్యాదస్తురాలు. మీకుగా మీరు అడిగి ఇచ్చే వరకు తనకు తానుగా ఏది అడగదు. అక్క, రాజావారికి నువ్వంటే ప్రాణం. నువ్వేమడిగినా కాదనరు. ఈ విషయం రాష్ట్రమంతా తెలుసు. మొహమాట పడనక్కర్లేదు. రాజావారికి అన్ని కండిషన్స్ పెట్టనక్కర్లేదు. అడగదలుచుకుంది డైరెక్ట్గా అడిగాయి. అడగండి రాజేశ్వరీదేవి గారు. మీరేమడిగినా కాదనకుండా ఒప్పుకుంటాం. చెప్పానా?
రాజావారు ఆస్తి మీ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేస్తూ మృణాలి సైన్ చేసిన డాక్యుమెంట్ తీసుకొచ్చి నా కళ్ళ ముందే చింపేయండి. ఇవిగో డాక్యుమెంట్స్.